హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే నేను వైజాగ్లో ఉన్నాను. మధు వాళ్ళ ఇంట్లో స్టే చేశాను. ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. యాక్చువల్లీ 2 వర్క్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ 2 వర్క్స్. అవి డే అంతా మీకు చూపిస్తాను, ఎలా నా డే స్పెండ్ అయింది అనేది. సో మార్నింగ్ ఇలాగ ఈ క్యాట్ ఫైట్ ఇంట్రెస్టింగ్గా ఉందని షూట్ చేశాను. అండ్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ డే ఏంటంటే ఈరోజు మధు బర్త్డే అనమాట. సో తనకి మొక్కలు నాటమని ఇచ్చాను. మీరు కూడా మీ బర్త్డే రోజు ఏదైనా మొక్క నాటడానికి ట్రై చేయండి గైస్. ఒక మంచి ఫీల్, తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అలా మొక్కలు నాటేసరికి. సో ఒక మొక్క నాటామన్నమాట తన బర్త్డే రోజు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తర్వాత మేము ఏంటంటే నాకు ఈ నా మినియేచర్ వర్క్ గురించి మాట్లాడడానికి ఒక అతన్ని కలడానికి వెళ్తున్నాం అనమాట, నేను మధు. మేమైతే ఫస్ట్ కుర్పా మార్కెట్ విజిట్ చేసాం. కుర్పా మార్కెట్లో ఒక టవర్ ఉండేది ఎర్లియర్ డేస్లో, ఇప్పుడైతే ఆ టవర్ లేదు. ఆ టవర్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. సో వీళ్ళకి ఏంటంటే చూపించుకోవడానికి ఒక డిస్ప్లే మోడల్ కావాలి అని చెప్పేసి నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఆ సార్ అయితే నాకు ఇదివరకు కొంచెం పరిచయమే. సో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో టవర్ ఇక్కడ ఉండేది, అది మాకు కావాలి, అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చూసారు కదా, అదే ఆ టవరు. సో ఏంటంటే అట్లీస్ట్ క్యాంపెయినింగ్స్లో యూస్ చేసుకోవడానికి వాళ్ళకి డిస్ప్లే మోడల్ కావాలి. సో నేను ఆ కాంట్రాక్ట్ టేకప్ చేయాలనుకుంటున్నాను. సో మొత్తం వివరాలన్నీ మాట్లాడుతున్నాం. అయితే చాలా ప్రొడక్టివ్గా అనిపించింది. అండ్ ఆఫ్టర్ దట్ మేము క్వీన్స్ మేరీ స్కూల్, టౌన్ కొత్త రోడ్లో క్వీన్ మేరీ స్కూల్కి కూడా మేము అప్రోచ్ అయ్యామన్నమాట. ఆ స్కూల్ కూడా ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. దాన్ని కూడా వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు సార్ వాళ్ళ టీం వాళ్ళు. సో అది కూడా డిస్ప్లే మోడల్ మా క్యాంపెయిన్స్లో యూజ్ అవ్వాలి అని చెప్పి అడిగారు. సో అది కూడా మేము విజిట్ చేయడానికి వెళ్ళామన్నమాట. సో స్కూల్ అయితే చాలా పాతది. స్కూల్ అయితే ఆల్మోస్ట్ 200 years ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో అది ప్రజెంట్ కంప్లీట్లీ కొంచెం అంటే ఎలా చెప్పను, అదైతే యూజ్ చేయట్లేదు. కూల్ చేసే దీనిలో కూడా ఉన్నట్టుగా ఉందన్నమాట. సో లేదు, దీన్ని రీస్టోర్ చేయాలి, ఇది 200 year ఓల్డ్ బిల్డింగ్, ఇది ఒక హెరిటేజ్, ఈ హెరిటేజ్ని కాపాడేయాలి అనే ఒక మంచి థాట్తో మా సార్ వాళ్ళు ఫార్వర్డ్ అవుతున్నారు. సో నేనేంటంటే వాళ్ళకి డిస్ప్లే మోడల్స్లో నేను నా సైడ్ నేను హెల్ప్ చేస్తున్నాను. సో స్కూల్ గురించి మాట్లాడుకున్నాం, స్కూల్ వివరాల గురించి మాట్లాడుకున్నాం, స్కూల్ యొక్క ఆర్కిటెక్చర్ ఏ రకంగా ఉంది అనేది మాట్లాడుతున్నాం. అండ్ ఈ కంప్లీట్ వ్లాగ్ని అయితే మధు షూట్ చేస్తుంది అనమాట. సో తను చాలా హెల్ప్ చేస్తుంది ఈరోజు. ఇదంతా సరౌండింగ్స్ అనమాట. సో నేను కూడా కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాను రెఫరెన్స్ కోసం. బట్ స్టిల్ మేము మళ్ళీ ఇవన్నీ ఓల్డ్ ఫొటోస్ అనమాట, సార్ నాకు షేర్ చేశారు. కొన్ని నేను తీసిన ఫొటోస్ కూడా ఉన్నాయి. మేము ఏంటంటే మళ్ళీ ఒక 1 fine day మేము ఇక్కడికి వచ్చి మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ఆ తర్వాత వర్క్ టేకప్ చేయాలన్నమాట. ఎందుకంటే యాక్యురసీ ఈజ్ ద కీ. యాక్యురేట్గా ఉండాలి మోడల్ ఏం చేసినా కానీ, ఏదో చేసామని కాకుండా. సో అందుకని మెజర్మెంట్స్ కోసం మళ్ళీ 1 fine day మేము వస్తాం. అండ్ ఇది ఏమో ఆల్మోస్ట్ మేబీ ఒక 100 years బ్యాక్ ఫోటో అనుకుంటాను. అండ్ ఆ తర్వాత అయితే మేము బయలుదేరిపోయాం అక్కడ నుండి. సో అక్కడ నుండి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అలాగా అంటే ఆ ఏరియా తనకి బాగా తెలుసు మధుకి. సో తను చెప్తుంది ఇది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్. యాక్చువల్లీ తను కూడా క్వీన్ మేరీ స్కూల్లోనే చదివిందనమాట, ఎడ్యుకేషన్ టేకప్ చేసింది. అండ్ మేము అండ్ తర్వాత ఇక్కడ ఇది చూసాను, ఫైర్ ఇంజిన్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఓల్డ్ ఫైర్ ఇంజిన్ ఇదనమాట, అది కూడా చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ రామ్ మందిర్ మీకు ఆల్రెడీ తెలుసు కదా గైస్, ఫ్యూ లాగ్స్ నుండి నేను చెప్తున్నాను ఇది సేల్కి పెట్టానని. నాకైతే ఒక ఆర్డర్ వచ్చింది, అది బళ్ళారి పంపాలి, బట్ గ్లాస్ బాక్స్ చేయించాలి. అండ్ ఇది నా MG ఆయిల్స్, ఇదే నా క్రాఫ్ట్స్ని కంప్లీట్గా మార్చేసింది. సో దీనికి కూడా ఒక గ్లాస్ బాక్స్ చేయించుకుందాం, మెమొరబుల్గా ఉంటుందని చెప్పి ఈ రెండింటికి గ్లాస్ బాక్స్ చేయించడానికైతే మేము ప్రజెంట్ ఒక షాప్కి వెళ్తున్నాం. నేను ప్రీవియస్గా IOCL గ్లాస్ బాక్స్ ఎక్కడ చేయించానో అక్కడికే వెళ్ళాను. సో అక్కడ భయ్య కూడా చూసి చాలా బాగుంది మోడల్ అని చెప్పాడు అనమాట. సో అక్కడ గ్లాస్ బాక్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇంటికి. నేను వచ్చిన దగ్గర నుండి వైజాగ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది.
అండ్ చెప్పాను కదా మధు బర్త్డే అని. సో ఈవినింగ్ అయితే మధు బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. తను చాలా హ్యాపీగా ఉంది, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను ఇక్కడే స్టే చేశాను గైస్. నా వ్లాగ్స్ చాలా ఉన్నాయి ఎడిట్ చేయాలి. అండ్ ఐఓసిఎల్, నా రామ్ మందిర్, కాళీమాత టెంపుల్, ఈ వ్లాగ్స్, ఈ క్రాఫ్ట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఎడిట్ చేయాలి. నా ల్యాప్టాప్ అయితే వర్క్ చేయట్లేదు, అందుకని నేను స్టే చేశాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళ కొత్త హౌస్ తీసుకున్నారు కదా, అక్కడికి వెళ్తున్నాం. ఇది చూసారా, జగదాంబ దగ్గర క్లాక్ టవర్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మేబీ ఇది కూడా ఒక క్రాఫ్ట్ మినియేచర్ మోడల్ నేను చేస్తాను మేబీ నియర్ ఫ్యూచర్. సో వాళ్ళ న్యూ హౌస్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట మార్నింగ్. సో వాళ్ళ అపార్ట్మెంట్ చుట్టూ అయితే మాత్రం గ్రీనరీ చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే గ్రీనరీని ప్రొటెక్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ డేస్లో. సో ఎవ్రీబడి, అందరూ మీకు వీలైనంత వరకు మీ ఏదో ఒక చిన్న మొక్కైనా పెంచండి. నేచర్కి ఏదో ఒక రకంగా మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ వీడియోస్ అన్నీ మధు షూట్ చేసింది. తను మంచి వీడియోగ్రాఫర్ అయిపోయింది. సో గైస్, ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్.